ఋషికొండలో రాజామహల్ జగన్ ముచ్చటపడి కట్టించుకున్న రాజభవనం మళ్లీ అధికారంలోకి వస్తే ఆ మాయా మహల్లో నివాసం ఉండాలన్నది ప్లాన్. అది టూరిస్టుల కోసం కట్టామని ఇప్పుడు వైసీపీ లీడర్లు బుకాయిస్తున్నారు. కానీ అందులో అసలు టూరిస్టుల కోసం కట్టిన రూములే లేవు. అప్పుల్లో కూరుకుపోయి నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైన ఆంధ్రప్రదేశ్లో తాను ఉండడానికి ఇంత కాస్ట్లీ బిల్డింగ్ కట్టించుకున్నాడా అని జనం నోరెళ్లబెడుతున్నారు. ఋషికొండ ప్యాలెస్లో మంచాలు, కుర్చీలు, పరుపులు, బల్లలు ఇలా ఏవి చూసినా అబ్బో యమ కాస్ట్లీ. ఆ డిజైన్లు, ఆ హంగులు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అప్పట్లో రాజులు, ఆ తర్వాత సద్దాం హుస్సేన్, అమెరికా అధ్యక్ష భవనం లాంటి చోట్ల ఉండే ఖరీదైన వస్తువులు ఋషికొండ ప్యాలెస్లో కనిపిస్తున్నాయి. మొత్తం ఫారిన్ ఇంపోర్టెడ్ సరికి ఎక్కడా కూడా ఇండియా మేడ్ వస్తువు లేదంటే దాని వ్యవహారం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. పడుకునే పరుపు మంచం దగ్గర నుంచి ముఖం చూసుకునే అద్దం దాకా, బాత్రూంలో కమోడ్స్, కిటికీలకు వాడిన కర్టెన్స్ ఇలా అన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసినవే. చివరకు బాత్రూమ్స్లో వాడే వాల్ షీట్స్ కూడా ఫారిన్ సరికే. ఋషికొండ ప్యాలెస్లో సీఎం ఫ్యామిలీ ఉండేందుకు అంటే జగన్ మళ్ళీ సీఎం అవుతాడని అనుకున్నారు. అందుకే ఆయన కుటుంబం కోసం ప్రత్యేకంగా విజయనగర బ్లాక్ పేరుతో 3 బిల్డింగ్స్ కట్టారు. ఈ 3 భవనాలు ఒకదాన్ని మించి మరొకటి కాస్ట్లీగా ఉన్నాయి. సీఎం పడుకునే బెడ్ కోసం పెట్టిన ఖర్చు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. గోల్డ్ కలర్ లో ఆ రూమ్ మొత్తం మెరిసిపోయేలాగా షాండ్లియర్లు పెట్టారు. ఇక ఆ గదిలో ఫ్లోర్ కోసం ప్రత్యేకంగా యూరోప్ నుంచి గ్రానైట్ తెప్పించారు. మళ్ళీ దాని మీద స్పెషల్ డిజైన్ మార్బుల్ తో చెక్కించారు. సీఎం బెడ్రూమ్ లో మంచం, పరుపు, కుర్చీలు, టేబుల్స్ ఇలా అన్ని కూడా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి. ఈ గదిలోనే బయోమెట్రిక్ తో పనిచేసే వార్డ్రోబ్స్, కాస్ట్లీ స్పా, టాయిలెట్స్ నిర్మించారు. ఇక ఇక్కడ నిర్మించిన కమోడ్ జపాన్ది. ప్రపంచంలోనే డబ్బున్న మహారాజులు కొనుక్కునే కమోడ్ అది. ఈ కమోడ్ కాస్ట్ 15 లక్షల రూపాయలు. అంటే టీడీపీ వాళ్ళన్నట్టు ఒక్క కమోడ్ తో 6 పేదలకు ఇళ్లు కట్టించొచ్చు. సీఎం గదిలో కాకుండా మిగిలిన బిల్డింగ్స్ లో ఒక్కో కమోడ్ కాస్ట్ 88,000 దాకా ఉంటుంది. ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి వాడిన గ్రానైట్, మార్బుల్ అంతా కూడా 5 దేశాల నుంచి తెప్పించారు. వియత్నాం, స్పెయిన్, ఇటలీ, నార్వే, బ్రెజిల్కు చెందిన మెటీరియల్ యూజ్ చేశారు. అక్కడి నుంచి తెప్పించడమే కాదు, మళ్ళీ వాటికి స్పెషల్ డిజైన్స్ చెక్కించారు. ఈ మహల్లో వందల సంఖ్యలో షాండ్లియర్లు ఉన్నాయి. ఒక్కోటి 2.5 లక్షల రూపాయల కాస్ట్ ఉంది. ఇవి కనీసం 100 ఉంటాయి. ఇవన్నీ ఫారిన్ సర్కే. ఇక బాత్ టబ్ కాస్ట్ 6 లక్షల రూపాయలు. సీఎం గారు తీరిగ్గా జలకాలాడడానికి దాన్ని జపాన్ నుంచి తీసుకొచ్చారు. ఇంటి బయట గోడల చుట్టూ డెకరేషన్ లైట్స్ పెట్టారు. ఇవన్నీ ఢిల్లీ నుంచి తెప్పించారు. ఒక్కో దీపం కాస్ట్ 60,000 రూపాయలు ఉంటుంది. ఇవి కూడా దాదాపు 100 దాకా ఉన్నాయి. ఇక బ్యూటిఫికేషన్, అలంకరణల కోసం ఋషికొండ ప్యాలెస్ లో దాదాపు 4,000 లైట్లు వాడినట్లుగా చెబుతున్నారు. జనరల్ గా ప్రతి గదికి ఏసీ ఉంటాయి. ఇవి కాకుండా సీఎం రూమ్ లో విసనకర్ర, ఫ్లవర్ షేపుల్లో ఫ్యాన్లు కూడా వాడారు. ఇవి ఒక్కోటి 1,50,000 కాస్ట్ ఉంటుంది. పదుల సంఖ్యలో ఉన్న వీటిని కూడా విదేశాల నుంచే తెప్పించారు. వైసీపీ వాళ్ళన్నట్టు టూరిస్టుల కోసమే ఋషికొండ ప్యాలెస్ నిర్మించారు అనుకుంటే ఈ ప్యాలెస్కి 450 కోట్లు ఖర్చు చేశారు. అంటే కనీసం 450 రూమ్స్ అయినా కట్టించాలి. కానీ అంత పెద్ద బిల్డింగ్లో ఉన్నవి 12 బెడ్రూమ్లు మాత్రమే. అసలు మొత్తం 7 భవనాలకు కలిపి 1,48,413 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా ఉంటే దానికి 450 కోట్లు ఎలా ఖర్చయ్యాయి అంటే చదరపు అడుగుకు ఏకంగా 30,000 రూపాయలు ఖర్చు పెట్టారా? వైజాగ్లో ఈ మధ్య కట్టిన స్టార్ హోటల్స్ చాలా ఉన్నాయి. అంతెందుకు, రాడిసన్ బ్లూ హోటల్ కూడా ఉంది కదా. అందులో ఒక్కో సూట్ రూమ్ నిర్మాణానికి ఫర్నిచర్తో కలిసి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతాయని బిల్డర్లు చెబుతున్నారు. అందులో ఇంతకంటే ఎక్కువ సౌకర్యాలే ఉంటాయి. టీవీలు, సోఫాలు, ఫర్నిచర్ లాంటివన్నీ కలిపిన ఆ హోటల్ రూమ్కి ఒక చదరపు అడుగు 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మరి ఋషికొండ ప్యాలెస్లో చదరపు అడుగుకి 30,000 రూపాయలు ఎలా ఖర్చు అయ్యాయో తెలీదు. ఇక ఆ రూములు చూస్తే అంత ఖర్చు పెట్టినట్టు కూడా కనిపించడం లేదు. అత్యంత ఖరీదైన బిల్డింగ్ నిర్మించినట్లు చెబుతున్నా ఇందులో ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయో కూడా టీడీపీ ప్రభుత్వం లెక్కలు తేల్చాలని కోరుతున్నారు ఏపీ జనం.